చూడండి సార్, ఇప్పుడు మనం మాంసాహారం తీసుకోకపోతే మనకి B12 ఎక్కడి నుంచి దొరుకుతుంది? మాంసంలో ఉండదు B12, మట్టిలో ఉంటుంది B12. మట్టిలో. అదే పశువులు ఏదైనా గడ్డి తినేటప్పుడు ఆ గడ్డిలో మట్టి ఉంటుంది. ఆ మట్టితో పాటు B12 లోపల పోతుంది. అర్థమైందా? అదే మట్టిలో B12 ఉంది. సో అట్లా వాళ్ళ శరీరంలో పోతుంది. మీరు భ్రమలో బతుకుతా ఉన్నారు. B12 మాంసంలో ఉంటుంది. మనిషికి ముందు B12 అంత యూజ్ అయ్యేది కాదు. ఎందుకంటే మనము ఆ చెట్టులో ఉన్న ఫ్రూట్స్ తింటాము, భూమి నుంచి ఆకులు, కూరాకులు అదన్నీ తీసుకొని మనం తింటాము. సో B12 మనకు అట్లే డైరెక్ట్ గా దొరికేది. ఇప్పుడు మనము ఫుల్ క్లీన్లీనెస్ కాబట్టి మనం పండ్లు, మన కూరగాయల్ని ఎంత వరకు మనము క్లీన్ చేసామో, రుద్దుతామో అది మొత్తం B12 అంతరించిపోవాలి. B12 కోసం మాంసం ఎందుకు తీసుకుంటున్నావు? షాప్ కే కదా పోతున్నావు మాంసం తీసుకునేకి. ఇంకో షాప్ కి పోయి B12 తీసుకోవచ్చు కదా నువ్వు. ఆర్గానికలీ మ్యానుఫ్యాక్చర్డ్ B12 దొరుకుతుంది. ప్లాంట్ బేస్డ్ ఉంటుంది. ప్లాంట్ బేస్డ్ శుద్ధ శాకాహారి B12 దొరుకుతుంది. వీగన్ బేస్డ్. మాంసానికి కంపేర్ చేస్తే ఇది ఇంకా చాలా చీప్. అవును.